ఇది చూడొచ్చు మనం. సో ఈ డిమాండ్స్ అన్నీ మనం ఆల్రెడీ విన్నాము. బీజేపీ లీడర్ టర్మ్స్ దిస్ డిమాండ్స్ బై ఉలేమాస్. ఈ ఉలేమాస్ మనం ఆల్రెడీ డిస్ప్లే చేసినాము, డిస్కస్ చేసినాము. కాబట్టి నెక్స్ట్ చిట్టాకు వెళ్తే మన స్వరభాస్కర్ వాళ్ళ హస్బెండ్ ఎవరిని కలిసిండు? మౌలానా సజాద్ నొమానీ, an Islamic zealot who thinks girls going to schools turn them kafirs, supports Taliban and more. ఇంత దారుణము అంటే ఇతను సజ్జాద్ నొమానీ, స్వరభాస్కర్ వీళ్ళని కలుస్తారు. వీళ్ళని కలిసి ఇతను ఎవరు అంటే ఇతని చరిత్ర ఏంటంటే ఇతడు స్కూల్ పిల్లల్ని, ముస్లిం పిల్లలు స్కూల్కి వెళ్ళొద్దట, స్కూల్కి వెళ్తే వాళ్ళు కాఫీర్లు అవుతారట, ముస్లిం పిల్లలు ఇంట్లోనే ఉండాలంట, ముస్లిం పిల్లలు ఇంట్లోనే హిజబ్ వేసుకోవాలంట. సో ప్రపంచము ఎటుపోతుంది? ఇట్లాంటి స్టేట్మెంట్లు బహిరంగంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎప్పుడైతే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారో మన ఇండియా నుంచి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పినటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు, సజ్జాద్ నొమానీ. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళను కలవడము, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళని కలవగానే వాళ్ళ ముస్లింలకు అందరికీ మదర్సాలల్లా ఏం చెప్తారు? అన్ని దేశ వ్యతిరేక, లేకపోతే ఒక మనిషి డెవలప్ కావడానికి అన్ని వ్యతిరేకమైనటువంటి భావజాలాలే ఉన్నటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి ఈయనే సజ్జాద్ నొమానీ. సో ఇట్లాంటి వ్యక్తులను కలిసి మహారాష్ట్రలో అపీజ్మెంట్ పాలిటిక్స్కు వెళ్ళడము. ఈమె పార్లమెంట్లో మాట్లాడుతుంది, భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంది, రాహుల్ గాంధీని పొగుడుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది? మనం ఎవరిని ఎన్నుకున్నాం? దేశం ఎటుపోతుంది? ఇంకా ఎలక్షన్స్లో ఇట్లాంటి వాళ్ళను మనం తీసుకొచ్చుకుంటే ఆ మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే దేశం కావచ్చు, ఏమవుతుంది? ఏమంటాడంటే స్కూల్స్కి వెళ్తే నరకానికి పోయినట్టట. ఇస్లాంలో ముస్లిం పర్సనల్ లా బోర్డులో, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో ఇతను మెంబర్. సో అందులో ఏం చెప్తాడు ఇతను అంటే గర్ల్స్ స్కూల్స్కి వెళ్తే అది జహానుం, హెల్, అది నరకానికి పోయినట్టు అని చెప్పేసి వాళ్ళ మెదళ్లలో విషబీజాలు నాటుతున్నాడు. అంటే మదర్సాలోకి వెళ్ళి మన దేశంలోనే ఉంటూ, మన తిండి తింటూ, మన దేశం మీద వ్యతిరేకతని లేకపోతే విష బీజాలు నాటి వాళ్ళని టెర్రరిస్ట్గా తయారు చేయొచ్చు. కానీ ఈ దేశం మీద ప్రేమను పెంచడం కావచ్చు, ఈ దేశభక్తిని పెంపొందించేటువంటి విషయాలు చెప్తే మాత్రం వాళ్ళకి నరకానికి వెళ్తారు. హిజబ్, నువ్వు స్కూల్కి వెళ్ళినా కూడా హిజబ్ వేసుకోవాలా, బయటకు పోయినా కూడా హిజబ్ వేసుకోవాలా అని చెప్పేసి చెప్తారు. అసలు కాలేజీకే పోవద్దు, అసలు స్కూల్కే వెళ్ళొద్దు, వీలైతే నువ్వు ఒక లేడీ ట్యూటర్ పెట్టుకొని ఇంట్లోనే చెప్పించుకో, అది కూడా ఓన్లీ మదర్సాలో చెప్పేటువంటి విషయాలు మాత్రమే చెప్పించుకోవాలని చెప్తాడు. సో ఇదే మనం నేర్చుకున్నది. తాలిబాన్లను ఇష్టపడతారు, పాకిస్తాన్లను ఇష్టపడతారు. ఇక్కడ మనము బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కంటే ముందు చూస్తే ముంబై అనేది ఒక అండర్ వరల్డ్ డానికి ఒక అడ్డగా ఉండే, వాళ్ళకే ప్రోద్బలం ఉంటుండే, డిఫరెంట్ కంట్రీస్కి కనెక్షన్ ఉంటుండే. మొత్తం టెర్రరిజం అనేది మనకి ఎట్లుంటుండంటే జనవరిలో ఏం జరుగుతుంది, ఫిబ్రవరిలో ఏం జరుగుతుంది, మార్చిలో ఏం జరుగుతుంది, మనకి టైం టేబుల్ ప్రకారంగా ఎక్కడెక్కడ బాంబులు వేలుతాయో, ఎక్కడెక్కడ ఏమవుతుందో, టెర్రరిస్ట్ అటాకులు జరుగుతాయో మనకు అర్థం కాకపోతుండే. గత 10 సంవత్సరాల నుంచి అట్లాంటివి వింటున్నామా? కంట్రోల్ అయిందా లేదా? మరి ఇదే కోరుకున్నది మనము, అదే. ఈరోజు మన దేశంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. రీసెంట్గా ఒక ఇరాన్ నుంచి వచ్చేటువంటి ఒక నౌకని పట్టుకున్నాం మనం. అంతకుముందు పాకిస్తాన్ నుంచి కావచ్చు, చైనా నుంచి కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇల్లీగల్ మాఫియా మొత్తం జరుగుతుండే. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాం? మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాట్లాడుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా పేరుతో ఒకప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకునే స్థానంలో ఇప్పుడు వేరు దేశాలకి, అమెరికా కావచ్చు, అమెరికాకు హైయెస్ట్ ఎక్స్పోర్టర్ మనమే ఉంటున్నాం ఈరోజు. ఇంతకుముందు ఇంపోర్టింగ్ చేసుకునే వాళ్ళం, ఈరోజు ఎక్స్పోర్టింగ్ చేస్తున్నాం. ఇది చేంజ్.
భారతదేశం అంటే గర్వంగా చెప్పుకునేటువంటి రోజు ఈరోజు ప్రపంచంలో మనం ఉన్నామా లేదా? ప్రతి దేశంలో ఒక భారతీయుడు పాలిటిక్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, అత్యున్నత స్థాయిలో ఉన్నామా లేదా? ఇది మన భారతీయ తత్వం. మనము ఒకరి దగ్గరకు పోయి అటాక్ చేసి, లేకపోతే వేరే దేశాల మీద అటాక్ చేసి వాళ్ళ ధర్మాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళ సామ్రాజ్యాలను కూలగొట్టలే మనం. ఈరోజు ఎవరైతే చెడపకు రా చెడేవు అనే మాట వాళ్ళు వచ్చిందే బాగ్దాద్ దొంగలు లెక్క వచ్చారు. ఈ దేశం మీద పడి అన్ని దేశాలు మన దేశం మీదకి వచ్చినాయి, మనం ఏ దేశం మీదకి దండెత్తలేదు. అట్లా జరిగింది అనుకుంటే ఎవరికైనా న్యాయం చేయడానికి కావచ్చు, ఆ దేశాలకు ఏదైనా అన్యాయం జరిగితే మనం సపోర్ట్ ఇచ్చి, అదే బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు సపోర్ట్ ఇచ్చి ఆ దేశానికి మళ్ళీ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చి వచ్చినాం మనం. ఇది మన ధర్మం నేర్పించింది. అంతేగాని దోచుకోవడం, దాచుకోవడం ఇది కాదు మన ధర్మం నేర్పించింది. కాబట్టే ప్రపంచంలో ఇప్పుడు మన భారతదేశం నుంచి ఎవరు పోయినా, ఎక్కడికి పోయినా వాళ్ళ యొక్క ఇతరుల మతాలు కావచ్చు, ఇతరుల ధర్మాలని మనం గౌరవిస్తూ, మన ధర్మాన్ని మనము పాటిస్తూ, మన ధర్మాన్ని మనం గౌరవిస్తూ ఉండడం వలనే ప్రపంచంలో భారతీయులు అంటే అందరికీ భారతీయుల యొక్క స్థానం చిరస్థాయిగా నిలబడే విధంగా మన ధర్మం కావచ్చు, ఆ మనిషి యొక్క ప్రవర్తన కావచ్చు ఉంటుంది. ఈరోజు ఏ దేశం పోయినా వాళ్ళ యొక్క చరిత్ర చూడండి, మన యొక్క చరిత్ర చూడండి. కన్వర్షన్ చూస్తున్నాము, లేకపోతే ఏ దేశంకి పోతే అక్కడ రేపులు, మర్డర్లు, జిహాద్ పేరు. ఫ్రాన్స్ చూసినాం మనం, ఇంగ్లాండ్ చూస్తున్నాం మనం, నెత్తు కొట్టుకుంటున్నారు. ఇది కాబట్టి ఒక్కసారి చరిత్ర చూసుకుంటే వాళ్ళు ఏ విధంగా మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు తెలుసా? ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయమన్నారు. ఓకే, మనమట హిందువులట ఆర్ఎస్ఎస్ అందరి దగ్గర అంటే హిందువుల పిల్లలకి ఏం నేర్పుతున్నారో తెలుసా మీరని వాళ్ళలో ఫేక్ నేరేటివ్గా ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారంటే, హిందువులలో ఎవరైతే యువకులు ఉంటారో ఆ యువకులు ముస్లిం యువతులను పెళ్లి చేసుకుంటే 2.5 లక్షలు ఇస్తాము అని చెప్పేసి చెప్తారట. మీలో ఒక్కరికన్నా 2.5 లక్షలు ఏమైనా వచ్చినాయా? అలాంటి వ్యాఖ్యలు విన్నామా మనం? ఆర్ఎస్ఎస్లో కానీ లేకపోతే ఏ హిందువు అయినా అలాంటి మాట చెప్పంగా విన్నామా? అలాంటి పైసలు మన గుళ్ళల్లో పైసలు ఇస్తారా అండి? మనమే ఇస్తాం కదా, మదర్సాలలో వస్తాయి కదా, మరి విన్నాం కదా, మనం కన్వర్షన్స్ చేస్తే వస్తాయి కదా, వింటున్నాం కదా. ఈరోజు డీప్ స్టేట్ ఏదైతే ఉందో ఆ డీప్ స్టేట్ నుండి ఇక్కడికి ఎన్జిఓస్ ద్వారా డబ్బులు వస్తాయి, కన్వర్షన్స్ జరుగుతాయి, పేరుకు డెవలప్మెంట్ యాక్టివిటీసు, స్కూల్స్ పెడతారు, హాస్పిటల్స్ పెడతారు, వాటి ముసుగులో కన్వర్షన్స్ అందరు చూసినాం మనం. ఈరోజు నేను ఒక్కని చెప్పుడు కాదు. అందుకే మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2800 ఎన్జిఓస్ యొక్క ఫారిన్ ఎఫ్సిఆర్ఐని క్యాన్సిల్ చేయడం జరిగింది, వాటి గుర్తింపును రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచే ఇవన్నీ ఆగిపోయినాయి, వాళ్ళ యొక్క ఫండింగ్ ఆగిపోయింది. ఇక ఇక్కడ కాదని చెప్పేసి మన రాహుల్ గాంధీ డైరెక్ట్ మొన్న ఎలక్షన్స్కి ముందే అమెరికాలో పోయి దేశం మీద ఏదైతే స్టేట్మెంట్ ఇస్తాడో, దేశ వ్యతిరేక కామెంట్స్ చేస్తే కూడా డబ్బులు తీసుకునేటువంటి హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఇంత దారుణంగా మనకు కళ్ళకు గట్టినట్టు అర్థమవుతుంటే ఈరోజు ఇంకా కూడా మనము చూసుకుంటూ ఊరుకోవాలా? ఒక్క కుటుంబం కోసం మన భారతదేశాన్ని, ఒకే ఒక కుటుంబం కోసం ఇంకెన్నాళ్ళు అన్నట్టు, ఇంకెన్నాళ్ళు కుటుంబ వ్యవస్థ కావచ్చు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, ఆ కుటుంబం కాకపోతే వేరే కుటుంబం, వేరే వాళ్ళని రానివరా? ఈరోజు మళ్ళీ ప్రియాంక గాంధీ వస్తుంది, వాళ్ళ పిల్లలు వస్తారు. సో కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో. కాంగ్రెస్లో వేరే వాళ్ళు కుటుంబం వస్తే దాన్ని డెమోక్రసీ అంటారు. ఆ కుటుంబం ఎప్పుడైతే పోతుందో మన భారతదేశానికి అందరం హ్యాపీగా ఉంటాం. అందరూ కాంగ్రెస్లో ఏ పార్టీ ఉన్నా హ్యాపీయే, కానీ ఆ ఒక్క కుటుంబం లేకపోతే చాలామంది సంతోషిస్తారు. సో కాబట్టి ఈ నొమాని ఏదైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్వర భాస్కర్ ఉన్నారో, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మళ్ళీ హేట్ స్పీచ్, రాంగ్ నెరేటివ్స్, ఫాల్స్ నెరేటివ్స్, ఫేక్ నెరేటివ్స్. ఈరోజు మహారాష్ట్రలో అందరికీ అర్థమైపోయింది, ఎస్సీలను, బీసీలను 50% రిజర్వేషన్స్ పెరిగితే ఎవరికి నష్టము అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీకి క్లియర్గా అర్థమైపోయింది. లాస్ట్ ఎలక్షన్స్ లాగా
ఇప్పుడు ఫేక్ నెరేటివ్స్ చేస్తా అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. అభివృద్ధికి ఆటంకంగా తయారైనటువంటి ఈ ఫేక్ నెరేటివ్స్ కావచ్చు, ఫ్రీబీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమైపోయింది. నేను కొన్ని న్యూస్ కూడా విన్నా. ఎవరైతే ఫ్రీబీస్ అని చెప్పేసి ప్రచారానికి వస్తున్నారో, మాకు వద్దునైనా ఫ్రీబీస్ వద్దు, మీరు వద్దు, మీ పరిపాలన మీరు చక్కగా చేయండి, మీరు ఇచ్చేటువంటి మీ ఏదైతే బిజిలీ ఉందో లేకపోతే రోడ్స్ ఉన్నాయో మీ పరిపాలన మీరు ఇవ్వాల్సినటువంటి కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది, అంతేగాని ఫ్రీబీస్ పేరుతోని ముందు జేబులో 10 రూపాయలు వేసేసి వెనక జేబులోకి వెళ్ళి 10,000 కొట్టేయకండి అని చెప్పేసి క్లియర్గా మహారాష్ట్ర ఎలక్షన్స్లో వింటున్నాం మనం. ఎంత చేంజ్ తెలంగాణలో కూడా, లేకపోతే రేపు అన్ని భారతదేశం కూడా ఈ విధమైనటువంటి మార్పు రావాలని కోరుకుందాం.